హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఈ రోజైతే మేము ఎల్మంచిలి వెళ్తున్నాము, ఎందుకంటే మేము పాస్పోర్ట్స్ చేయించుకుంటున్నాము. ఇక్కడైతే మా బుడ్డోడికి బయలుదేరినప్పుడు 2 దోసులు పడ్డాయి అనమాట. ఎందుకంటే వాడు కాళ్ళకి చెప్పులు వేసుకొని అంటుంటే వాళ్ళ డాడీకి కొద్దిగా కోపం వచ్చి కొట్టారనమాట. అందుకే కొద్దిగా డల్గా ఉన్నాడు అండ్ వీడియో కూడా వద్దు అని చెప్తున్నాడు. అండ్ మేము ఇంత అర్జెంటుగా పాస్పోర్ట్స్ ఎందుకు చేయించుకుంటున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మేము ఏ మిస్టేక్స్ చేసాము పాస్పోర్ట్స్ చేయించుకుంటున్నప్పుడు అండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఎంత కరెక్ట్గా ఉండాలో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము. ఇక్కడైతే మా బుడ్డోడు పడుకుండిపోయాడు అనమాట. చాలా వేడిగా ఉంది. ఎంత వేడిగా ఉందంటే అస్సలు చెప్పలేము. ఈవెన్ బస్సులో నుంచి వెళ్తున్నా సరే గాలిపి అయితే చాలా వేడిగా వస్తుంది. ఈవెన్ బస్ డ్రైవర్ కూడా చాలా లేట్గా తీస్తున్నాడు. బస్సు చాలా స్లో వెళ్ళింది. యాక్చువల్గా మేము 1:45కి ఎక్కాము బస్సు. అక్కడ 2:30 కల్లా ఉంటామేమో అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ అయితే అక్కడ అలా లేము. ఫైనల్గా 2:45కో వచ్చామన్నమాట ఇక్కడికి. సో మా స్లాట్ బుకింగ్ టైమింగ్ అయితే అయిపోయింది. బట్ అక్కడికి ఎవరు రష్గా ఎక్కువ లేదనమాట. అందుకే ఆవిడైతే అందరికీ చేసేస్తుంది. అండ్ ఇది బస్ స్టాప్ పక్క ఉన్న సందే అనమాట. పక్కన ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పక్కనే పోస్ట్ ఆఫీస్లో ఒక సెక్షన్లోని ఇలా పాస్పోర్ట్స్ చేస్తున్నారనమాట. సో మేము ఇంత దూరానికి బుక్ చేసుకోవడానికి కారణం కూడా అదే. అక్కడైతే చాలా రష్ అయితే ఉండదు. ఒక 40 మెంబర్స్కి పర్ డేకి చేస్తారనమాట. సో అందులో మేము ఒకళ్ళం కాబట్టి సరిపోతుంది. మన వైజాగ్లో అయితే డేకి 400 మెంబర్స్కి చేస్తారు. అందుకే ఇక్కడ అంత రష్గా ఉంటుంది. కొద్దిగా డబ్బులు ఖర్చు అయినా సరే ఇక్కడికే ఎల్మంచిలికే వెళ్ళిపోయామన్నమాట. సో లోపలికి వెళ్ళగానే ఏసీలో కూర్చోగానే ప్రాణం అంతా లేచి వచ్చిందనమాట. చాలా చల్లగా అనిపించింది ఒక్కసారి. అండ్ ఇక్కడైతే ఎవరికో పాస్పోర్ట్ చేస్తున్నారు. సో అందుకనే మేము బ్లర్గా తీసాను అనమాట. అండ్ నా పాస్పోర్ట్ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది. అండ్ ఇక్కడ చాలా కామ్ మెయింటెనెన్స్ చేయాలంట. అండ్ నాకైతే విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయిపోయింది. మా బుడ్డోడికి మాత్రం పాస్పోర్ట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే వాడి బర్త్ సర్టిఫికేట్లో మదర్ నేమ్ అంటే నా పేరు నీలి హరిత అని పడింది అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి పేరు. బట్ నా అన్ని సర్టిఫికేట్స్లోని మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు దొడ్డియే మెయింటైన్ అయ్యింది. కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల చాలా ప్రాబ్లం అయింది. నాదైతే అయిపోయింది కానీ వాడిది మాత్రం అవ్వలేదన్నమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. యాక్చువల్గా మా ఇద్దరిది అయిపోద్ది అనుకున్నాము. బట్ నాదొక్కదాందే అయింది. అండ్ వీడికి ఈ పేరు చేంజ్ చేయడం అంటే నా పేరు చేంజ్ చేయడం వాడి బర్త్ సర్టిఫికేట్లో చాలా టఫ్ అన్నమాట. సో వాడు బర్త్ ప్లేస్కి వెళ్ళి అంటే కేజీహెచ్కి వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా ఎలా చేంజ్ చేయాలని కనుక్కొని నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. ఒక 5 డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. బట్ ఇంకా అవ్వలేదు. సో అది ఎంత టైం తీసుకుంటుందో చూడాలన్నమాట. సో మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే మాత్రం అస్సలు చేయొద్దు. ఉంచుకుంటే ఏదో ఒక పేరు అయితే అమ్మగారు పేరు కానీ లేకపోతే మీ అత్తయ్య వాళ్ళ పేరు కానీ ఏదో ఒకటి కాన్స్టెంట్గా మెయింటైన్ చేయండి. నాది మాత్రం మా అమ్మ వాళ్ళ పేరే అన్నిటికీ మెయింటైన్ చేశాను. బట్ అనుకోకుండా వాడి సర్టిఫికేట్లో మాత్రమే అదొక్క దగ్గరే నాకు మిస్టేక్ అయ్యిందనమాట. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.